నిజంగా ఐటీ జాబ్స్ అనేవి సేఫ్ జోన్లో ఉన్నాయా? మనం ఎన్ని ఇయర్స్ ఒక కంపెనీలో వర్క్ చేసినా కూడా వాళ్ళకి అవసరం లేకపోతే ఈజీగా లే ఆఫ్ చేయగలుగుతున్నారు. మరి యాజ్ ఏ యాజ్ ఏ ఐటీ ఎంప్లాయ్ ఆర్ జాబ్ సీకర్స్ వాళ్ళు మెంటల్గా ఎలా స్ట్రాంగ్గా ఉండాలి? ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఎలాగా ఈజీగా అడాప్ట్ అవ్వాలి? ఐటీ ప్రొఫెషనల్లో ఎలాంటి ఛాలెంజెస్ రాబోతున్నా కూడా మనము వాటిని పాజిటివ్ వేలో యాక్సెప్ట్ చేసే స్కిల్స్ మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. మరి వాటికి ఎలాగ నేను ప్రిపేర్ అవ్వాలి? సో వీటన్నిటి మీద నేను ఒక క్లారిటీ ఇస్తానండి. సో ఐటీ జాబ్స్ అనేవి సేఫ్ జోనా అంటే అవి ఎప్పటికీ సేఫ్ జోన్ కాదు. అది ప్రైవేట్ ఇండస్ట్రీ కాబట్టి వాళ్ళకి అవసరమైన రోజులు ఉంచుకుంటారు, లేకపోతే తీసేస్తారు. ఒకప్పుడు ఏంటంటే ప్రాజెక్ట్స్ లాంగ్ టర్మ్లో ఉంటాయి అండ్ ఎక్కువ ప్రాజెక్ట్స్ ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి, మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క ప్రాజెక్ట్ కాకపోతే ఇంకో ప్రాజెక్ట్ అయినా సరే వాళ్ళు ఆ ఎంప్లాయీ మంచి వర్త్ఫుల్ స్కిల్స్ క్యాండిడేట్ అయితే వాళ్ళని కంటిన్యూ చేయించేవారు. ఇప్పుడు అలా సిచ్యువేషన్ లేదు. మీరు సేమ్ కంపెనీలో 5 years చేయని, 10 years చేయని, 20 years చేయనండి, వాళ్ళకి అవసరం లేదు అని అనుకుంటే మాత్రం ఇమీడియట్గా తీసేస్తుంటారు. సో మీరు అందుకే జాబ్ సీకర్స్ కావచ్చు, ఐటీ ప్రొఫెషనల్ ఎవరైనా సరే మెంటల్గా ముందు స్ట్రాంగ్గా ఉండాలి. మీరు ఓన్లీ ఫోకస్ చేయాల్సింది లే ఆఫ్ జరిగినా కూడా నా స్కిల్స్ నాకున్నాయి, నాకు ఇంకొక ఆపర్చునిటీ ఎక్కడొక్కడ వస్తుందని ఆ పాజిటివ్ మైండ్ సెట్తో ఉండండి. మీరు స్కిల్స్ మీద ఫోకస్ చేసుకోండి. లే ఆఫ్స్ అనేవి కామన్ అయిపోయింది. ఎవ్రీ ఇయర్ ఇలాంటివే జరుగుతూనే ఉంటాయి. ఇంకా అప్కమింగ్ ఇయర్స్లో మనం లాస్ట్ 3 to 4 years నుంచి చూస్తూనే ఉన్నాం. ఐటీ కంపెనీస్లో ఎక్కువగా లే ఆఫ్ జరుగుతూనే ఉన్నాయి. అవి ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. సో అందువల్ల మనము లే ఆఫ్స్ జరుగుతున్నాయి అనే ఒక మైండ్ సెట్ని, ఆ నెగిటివ్ మైండ్ సెట్ని తీసేయండి. సో ఐటీ ప్రొఫెషనల్గా వర్క్ చేయాలి అనుకుంటే ఇదే పాజిటివ్ మైండ్ సెట్తో రండి. ఉంటాయి, ఉన్న రోజులు చేసుకుంటాం జాబు, లేకపోతే ఇంకొక జాబు తీసేస్తారు, ఇంకొక కంపెనీ అవుతుంది. ఇలాగ మైండ్ సెట్ ఉంటేనే ఇక్కడ మనం సేఫ్ జోన్, మన హెల్త్ పరంగా కానీ మనం నెక్స్ట్ జాబ్ కోసం మెంటల్గా స్ట్రాంగ్ అవడానికి అవకాశం ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఐటీ ఇండస్ట్రీలో వర్క్ చేసే ప్రొఫెషనల్స్ అందరూ కూడా కొంత మీరు అడ్వాన్స్డ్గా కొంత ఫైనాన్షియల్గా అమౌంట్ని ఎప్పటికప్పుడు ఒక 6 months అడ్వాన్స్ అమౌంట్ని మీరు మీ అకౌంట్లో సేవ్ చేసుకోండి ఆర్ మెయింటైన్ చేసుకోండి. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి ఎంప్లాయీకి జరుగుతుందని కాదు. సో ఎవరైతే ఇలాంటి ఛాలెంజ్ ఫేస్ చేస్తుంటారో వాళ్ళకి కొంత సెక్యూరిటీ ఉంటుంది అండ్ కొంత కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ మీద ఫ్యామిలీ మొత్తం డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి. అండ్ ఇంకోటి ఏంటంటే ఓవర్ థింకింగ్ ఎక్కువ. ఎందుకంటే సోషల్ మీడియాలో మోస్ట్లీ ఏదైనా ఒకటి జరిగిందంటే దాని మీద ఎక్కువగా ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తారనమాట. దానివల్ల ఏమవుతుందంటే ఇంకొంచెం టెన్షన్ ఫ్రీ అవుతారు. ఈవెన్ వర్కింగ్ చేసే ప్రొఫెషనల్స్ కూడా టెన్షన్ ఫీల్ అవుతుంటారు, ఏ టైం ఏం జరుగుతుందో అని. సో ఆ ఓవర్ థింకింగ్ కొంచెం అవాయిడ్ చేయండి. బట్ మీ సైడ్ నుంచి సేఫ్ జోన్లో ఉండండి. ఫైనాన్షియల్గా ఒక 6 months అడ్వాన్స్గా మీరు మెయింటైన్ చేసుకునే అమౌంట్ని ఎక్కువగా ఖర్చు చేయడానికి ట్రై చేయొద్దు. అండ్ ఇంకొక విషయం, చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కంపెనీ నన్ను తీసేయదు, కంపెనీ నాకు ఫ్యామిలీ లాంటిది, ఈ డైలాగులన్నీ వినడానికి బాగుంటాయి కానీ రియాలిటీలోకి వెళ్ళిన తర్వాత అది వర్కౌట్ కావట్లేదండి ప్రజెంట్. ఇంతకుముందు ఓకే, ఒక ఫ్యామిలీ మెంబర్ అనో లేదా ఫ్రెండ్స్ లాగా అందరు బాగానే ఉండేది. ఇప్పుడు అంతా కూడా ఎవరి వాళ్ళైంది అండ్ ఎవరి అవసరం తగ్గట్టు వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. ఈవెన్ మేనేజ్మెంట్ కావచ్చు, టీమ్స్ కావచ్చు, ఓకే, అండ్ ఈవెన్ వర్కింగ్ ఎంప్లాయీస్ కావచ్చు. కానీ కొంతమంది ఉంటారు కొంచెం సెన్సిటివ్ క్యాండిడేట్స్, వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. ఎప్పుడైనా మనం వర్క్ చేస్తున్నాం ఒక కంపెనీలో అంటే ఇది నేను ఇంకా లాంగ్ టర్మ్లో ఇక్కడే ఉంటానని మాత్రం అలాగా ఫిక్స్ అయ్యి మాత్రం ఉండొద్దండి. ఎనీ టైం ఏమైనా జరగవచ్చు. ఐటీ ఇండస్ట్రీ ఎలా ఉంది, మీరు 1 year ఉంటారో, లేకపోతే 2 years ఉంటారో, 3 years ఉంటారో, లేదా 6 months ఉంటారో తెలియదు. సో దానికి మీరు రెడీగా ఉండాలి, మెంటల్గా రెడీగా ఉండాలి. అందుకే ఎప్పటికప్పుడు మీరు స్కిల్స్ మీద, మీ కోర్ స్కిల్స్ మీద ఫోకస్ చేసుకొని అండ్ వాటి మీద మంచి స్ట్రాంగ్ నాలెడ్జ్తో ఎప్పటికప్పుడు ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళండి. అండ్ సమ్ అడ్వాన్స్డ్ స్కిల్స్ కూడా యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. అప్పుడే మీరు ఐటీ ఇండస్ట్రీలో ఉండాలనుకుంటే సర్వే అవుతారు. మరి ఈ లే ఆఫ్స్ కంటిన్యూ అవుతాయంటే అవకాశం అయితే ఉందండి, లే ఆఫ్స్ జరగడానికి ఇంకా అప్కమింగ్ ఇయర్స్లో కూడా. బట్ ఏంటంటే మన సైడ్ నుంచి మనం సేఫ్ జోన్లో ఉండాలని చెప్పాను కదా. అడ్వాన్స్డ్గా ఒక 6 to 1 year మీరు ఫైనాన్షియల్గా అమౌంట్ని, బ్యాలెన్స్ని మెయింటైన్ చేసుకోండి. అండ్ ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మీ ఆఫీస్లో ఏం జరుగుతుంది
అండ్ అన్నీ అబ్జర్వ్ చేయండి. ఏమన్నా లే ఆఫ్ జరగడానికి ఛాన్స్ ఉందా, ఇవన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ ముందుగా అడ్వాన్స్గా జాబ్ సెర్చ్ చేసుకోండి, స్విచ్ అవ్వడానికి ట్రై చేయండి. సో ఇది జస్ట్ ఒక మోటివేషన్ వీడియోగా తీసుకోండి. సో ప్రతి ఒక్కరూ నెగిటివ్ థాట్స్ వదిలేసి అండ్ ఓవర్ థింక్ కూడా వదిలేసి ఓన్లీ పాజిటివ్ మైండ్ సెట్తో అండ్ మీ కోర్ స్కిల్స్ మీద మంచి ఇంప్రూవ్ చేసుకుంటూ అండ్ అడ్వాన్స్డ్ స్కిల్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్తే మీ కెరీర్ ఐటీ ఇండస్ట్రీలో యాజ్ ఏ ఐటీ ప్రొఫెషనల్గా సేఫ్ జోన్లో ఉన్నట్టు. ఇలాంటి మోర్ లేటెస్ట్ టెక్నికల్ అండ్ మోటివేషన్ వీడియోస్ కోసం మన లక్కీ టెక్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అండి. అండ్ మర్చిపోకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.